ఇవాళ మా పెళ్లి రోజు. అవునా? మరి చెప్పవే. అయితే నేను వెళ్ళేది రేపు పొద్దుటే. సరదాగా హ్యాపీగా ప్యాక్ ఆడుకుందాం. డబ్బులు కొద్దులే, ఉత్తురే. నాకు కూడా ఇంట్లో ఎవరు లేరు కదా, బోర్ కొడుతుంది. లేస్తాలే, రా 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 నెమ్మదిగా. నీ కంటికి ఎలా కనబడుతున్నారా? ఓన్లీ ఉంచుకో అంటావా? సార్ ఎలా వేస్తున్నారు సార్? 10 నిమిషాలకే నాకు జీవితమే విరక్తి కలిగింది. డబ్బులు లేదు అంటే ఆటో వాడు కూడా లోకువే. అయ్యో, ఏంటండి మీరు చేసే పని? ఇంత చిన్న విషయానికి శివుని రాయితో? వాడి తల బద్దలు కొట్టడానికి కాదు, తాళం బద్దలు కొట్టడానికి. ఇదేంటి ఎంత కోపం వచ్చింది అన్నకి? అయ్యో అన్నా, మరి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నానయ్యా. అసలే డబ్బులు లేవు అంటుంది. ఇప్పుడు తాళం పగల కొడితే కొత్తది కొనాలంటే 500 బొక్క. తాళం లేదు అని నన్ను అడిగితే నేను ఇచ్చేవాడు కదా. ఇదిగో తాళం. ఇచ్చినా కొడతారా? అబ్బాబ్బాబ్బా, ఎంత బరువు ఉందో మొయ్యలకు సచ్చాను. అన్నయ్య, చిట్టితల్లి వాళ్ళు ఇప్పుడే అక్కడికి వచ్చారు. చెల్లెమ్మకు అనుమానం రాకుండా దుబాయ్ నుంచి నాకేం తెచ్చావు అని అడిగా. చూడు ఎంత బాధ్యతగా ప్రవర్తించాను. అమ్మయ్యా, వాళ్ళు దుబాయ్ వెళ్ళలేదని ఎక్కడ నోరు జారడో అని ఇప్పటిదాకా హడిలి చచ్చా. శాంతి, కొంచెం కాఫీ పెట్టమ్మా. అలాగే అక్క. రేయ్, ఫోన్ తీసుకోరా. ఫోనే రావట్లేదే, ఆన్లోనే ఉంది. ఇప్పుడు వచ్చింది. హలో, నేను రా. చెప్పానయ్యా. అయినా డబ్బులు అడగడానికి ఫోన్ ఎందుకనే? ఇస్తాను కదా. ఇవ్వడం కాదు, అసలు రాత్రి వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అది నా బాధ్యత అన్నయ్యా. వదిలేయండి బావగారు, ప్రశాంతంగా కాఫీ తాగండి. ఇదిగోండి అక్క, తీసుకోండి. ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు కాఫీ ఏంటి? బావగారు కూడా మాట్లాడుతున్నారు కదా, తీసుకోండి. వదలవు కదా. ఇందాక నుంచి డబ్బులు లేవు ఒకటే గోల నస. ఇదిగో తీసుకో శాంతి, డబ్బులు ఏమైనా గోలైనా తగ్గుతుంది. అన్నయ్య చెప్పు. అదేరా, చిట్టు తల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పాను కదా అన్నయ్య, అది నా బాధ్యత అని. అక్క పట్టుకో. బావగారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఎందుకమ్మా? ఇవ్వండి చెప్తాను. మీ బొంద బాధ్యత. రేయ్, ఎందుకు నా మమ్మల్ని ఇలా హింస పెడతావు? శాంతి అవ్వా, ఏంటది? సారీ బావగారు, మీకు తమ్ముడే కావచ్చు, నాకు భర్త కూడా. నన్ను ఆపకండి. ఏంటి శాంతి, ఇంకా డబ్బులు కావాలని ఏడవాలా? 2000 ఇచ్చాను కదా, ఇస్తేనేమో తీసుకోవు. శాంతించు. నీకు ఓపిక నశించింది నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇలా ఏడ్చావనుకో, నీకు ఇంకా డబ్బు కావాలా అని మళ్ళీ వేధిస్తాడు. అవునమ్మా, కష్టాలు మనుషులు కాక మానులకు వస్తాయా? కరెక్ట్ వదినా. అన్నయ్య ఫోన్ చేసావు, నేను ఆన్ చేశా. నేను ఇంకా లైన్ లోనే ఉన్నా. మీరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఏమైనా బాధ్యతగా ఉందా? మాట్లాడు. నేను మాట్లాడతాను, లేవమ్మా. ఆగొదినా, నువ్వింతవరకు నోరు తెరిచి కావాలని ఏనాడు అడగలేదు. కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు. 2000 చాలు అని కదా అడుగుతున్నావు. క్యాష్ 2000 ఉంది వదినా, కార్డులో ఇంకా 20,000 ఉంది, ఇస్తా. బావగారు, ఈ నా ఇంటికి ఎందుకు వెళ్ళారో చిట్టితల్ని అడిగి కనుక్కోండి. ఈ వదిలేయండి. శాంతి ఆ కోయిదారు ఎక్కడున్నాడు గాని నిజంగా వాడు కేకన్నాయ్. అరే ఏం చెప్పాడన్నాయ్? వాడు ఏం చెప్పాడు ఒక్క అక్షరం పళ్ళుపోకుండా అదే జరిగిందన్నాయ్. ఒకసారి గుర్తెచ్చుకో. యు మీన్ ఎస్, యు స్విమ్ ఇన్ డస్ట్. అబ్బా, మట్టి కొట్టుకుపోతాడు అని చెప్తున్నా. అది కూడా చాలా చాలా షార్ట్ టైంలో.
అంటే ఒక 5, 6, 7, 8 సంవత్సరాలు వేసుకోవచ్చా? నో 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 ఇయర్స్, ఓన్లీ డేస్. ఇక ఇవ్వాలో రేపో అంతే. బొంగేం కాదు, నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాం. రే ఇడుగో వందించి పదరా. కొన్ని రోజుల్లో నువ్వు మట్టి కొట్టుకుపోతావన్నాడు, అదే జరిగిందన్నాయ్. ఈ ప్రథమను ఎలా వదిలించుకోవాలో వాడిని అడిగితే బాగుండేదిరా. భలేవాడివన్నాయ్. అక్కను వదిలించుకుంటే నువ్వెలా మట్టి కొట్టుకుపోతావు చెప్పు? అంటే వదలదంటావరా? చాలా కష్టం అన్నాయ్. తీసుకో. అవునరా, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తే ఎలారా? అందుకే అన్న సెటప్ చిన్నగా పెట్టాను, వాళ్ళు రాగానే తీసేస్తాలే. ఓహో, చేర్స్. ఇది వరకు ఎలా ఉండేవనరా? అవునన్నా, ఇది వరకు నెక్లెస్ రోడ్లో లైట్ లాగా తగదగ మరిసిపోతుండేవాడివి. మరిప్పుడు తాగు. పర్లేదు చెప్పరా. వద్దులే అన్న, అసలే బాధలోను. తాగు. ఎక్స్క్యూజ్ మీ. 1 minute. Yes, come in. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అమ్మా, ఇస్తున్నా, మాట్లాడమ్మా. మా అమ్మ లైన్లో ఉంది, మాట్లాడండి. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్ గా అమ్మనే తీసుకురావాల్సింది కదా, క్లారిటీ ఉండేది. మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. ఎప్పటి నుంచి? ఏంద్రా ఇది? నువ్వు కానీ అన్నా. సరే మేడం, అలాగే నేను మాట్లాడతాను. తప్పకుండా నేను పెళ్లికి ఒప్పిస్తాను. కానీ ఒక్క విషయం మేడం, పెళ్లికి ఒప్పించడానికి ఒక ఫీజు, పెళ్లి ఫిక్స్ చేయడానికి ఒక ఫీజు మేడం. పెళ్లి పెటాకులు కావడానికి వీ ట్రై చేస్తూ పెళ్లి కొప్పిస్తానంటున్నాడు. ఓకే మేడం, ఓకే సార్. అమ్మగారు అన్ని విషయాలు చెప్పారు. ఏందన్న మ్యాటరు? లవ్ ఫెయిల్యూర్ మ్యాటర్ రా పాపం. అన్నాయ్, నేను విషయం చెప్తాను వింటావా? చెప్పు బ్రదర్. లవ్ ఫెయిల్యూర్ అయితే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని లవ్ చేయొచ్చు. అదే పెళ్ళయిందనుకో, ఆ పెళ్ళాన్ని వదిలించుకోవడానికి చట్టంతో పని, డబ్బుతో పని, చుట్టాలతో పని. వాగరా భయ్యా, నీకు అలవాటు ఉందా? అన్నా, లవ్ ఫెయిల్యూర్ అయినాడికి అలవాటు ఎందుకు ఉండదన్నా? కరెక్టే రోయ్. తీసుకో అన్నా. నీ పేరేంటి భయ్యా? ప్రేమ్ కుమార్. పేరుగానమాట. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ని నువ్వే కాదనుకున్నావా? లేదు, తనే నాకు బ్రేకప్ చెప్పింది. ఎందుకో? ఎందుకంటావేటన్నా? అన్నకన్నా మంచి బకరా దొరుకుంటాడు. ఓహో, ఎగ్జాక్ట్లీ తమ్ముడు. వాడెవడో తెలుసన్నా? తెలీదు. పెళ్లికి వెళ్ళలేదా? లేదు. సరే, కానీ ఇప్పుడు నీకు పెళ్లి చాలా అవసరం అని మీ అమ్మగారు కంట తడి పెట్టుకుని మరీ చెప్తున్నారు. లేదు బ్రదర్, నాకు పెళ్లి ఇష్టం లేదు. నా రాణి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఓ, అమ్మాయి పేరు రాణియా? కాదు బ్రదర్, నా హృదయ రాణి. మరి ఇష్టం లేకపోతే ఎంత దూరం రావడం ఎందుకు? మాకు మందు బొక్క. ఏ, నువ్వు నోరు మీరా. మీరు కానివ్వండి బ్రదర్, వీడి మాటలు ఏం పట్టించుకోకండి. మీరు కానివ్వండి. కానీ బ్రదర్, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడంలో స్త్రీ జనసహజం. ఏంటంటే నాకు అర్థం కాల. ఇందులో అర్థం కాపాడానికి ఏముందన్నాయ్? ఆడాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుని మగాళ్ళని ముంచడం ఇట్స్ న్యాచురల్ అంటున్నా, అంతే. కానీ నా ప్రథమ అలాంటిది అనుకోలేదు బ్రదర్. అన్నాయ్, ప్రథమ అంటే ఇంటి పేరు రాజేశ్వరి నిలయం. అందుకే నిన్ను వదిలేసింది. నేను అడిగింది కొంప పేరు కాదు, ఇంటి పేరు, సర్నేమ్. ఓ ఐసి, పెళ్లి కాక ముందు ముసుగు. అన్నా, ఉదయాల ఇంటి పేరు ముసుకేనా? తెలీదురా, ఇప్పటివరకు ఇప్పుడు అడగలేదు.
చచ్చిపోరా ఇచ్చేస్తావా? బ్రదర్, పెళ్ళి అయిన తర్వాత తన ఇంటి పేరేంటి? తెల్లబోయిన ఏంటి బ్రదర్, వాళ్ళింటి పేరు చెప్తే మీరు తెల్లబోయారు? ఆహా, అది మా అన్నయ్య వాళ్ళ ఇంటి పేరే. ఓ, అంటే ప్రథమ వాళ్ళ ఆయన మీరు చుట్టాలన్నమాట. చుట్టాలు కదరా ఎర్రెదవా. హ్మ్? ప్రథమ వాళ్ళ ఆయన ఈడే. ఆ, వామ్మో. రేయ్, ఆ, నా గ్లాస్. సారీ సార్, సరే ఉంటా బ్రదర్. మిస్టర్ ప్రేమ్ కుమార్, 1 minute. వద్దులేనా, భగ్న ప్రేమికుడు కుడితే చేస్తాడేమో. నువ్వు నోరు మూయి. ఆ. నువ్వు కూర్చో. ఆ. పర్లేదు, కూర్చో. నువ్వు కన్యాదానం సినిమా చూసావా? అదే మన శ్రీకాంత్, ఉపేంద్ర, రచన నటించిన సినిమా. ఇది గారి డైరెక్షన్ సినిమా. చూశాను సార్. హమ్దిల్ దే చుకే సనం సినిమా చూసావా? అదే మన అజయ్ దేవ్ గాను, ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ వాళ్ళు నటించిన ఇప్పుడు సినిమా. సినిమాలు కూడా ఎందుకన్నా? నేను చాలా డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. నన్ను పైకి లాగడానికి ట్రై చేయకు. అండర్స్టాండ్? నీ ఇష్టం, ఏదోలా తగలడు. నేను వెళ్తాను సార్. కూర్చో, ఆ, కూర్చో. మాట్లాడుతున్నాను కదా. ఆ సినిమాలు చూసావా అని అడుగుతున్నాను. కన్యాదానం సినిమా చూశాను సార్. ఎరా, నువ్వు చూసావా? చూశాను. అయితే ఏంటి? ఆ సినిమాలో శ్రీకాంత్ నేను, ఉపేంద్ర వీడు, ఆ, రచన ప్రథమ. అంటే ఏంటి? వదిని విడికిచ్చి కట్టబెడతావా ఏంటి? రే, దాన్ని వదిలించుకోవడానికి దీనికన్నా బంపర్ ఆఫర్ దొరకదురా. నువ్వు మధ్యలోకి రాకరా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఒకసారి ఆలోచించన్నా. సార్ మీరు దేవుడు సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చూడు ప్రేమ్, నేను మా ఇంటి అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ప్రథమతో మాట్లాడు. అన్నాయ్, నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో ఆలోచించు. అది తప్పు కాదురా, త్యాగం. ఒక భగ్న ప్రేమికుడికి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. ఓకే ప్రేమ్, ఆ, ఇదిగో అడ్రస్. వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోండి. ఆ, నేను ఇంటికి వచ్చేసరికి మీ ఇద్దరు ఒక ఇంటోళ్ళు అయి ఉండాలి. అసలు నాకు కనపడకూడదు. పాపం అతను చాలా బాధపడుతున్నాడు సార్. నువ్వు వెళ్ళకపోతే నేను బాధపడాల్సి వస్తుంది. అలాగే సార్, మీ రుణం ఉంచుకోను. నువ్వు ఉంచుకున్నా నేను ఊరుకోను. వెళ్ళు. ఆ, ఆ, అమ్మయ్యా, పీడ వదిలింది. ఇప్పుడు అలాంటి విడాకులు, తొక్క, తోటకూర ఇలాంటి బాధ ఉండదు. నాకు మాత్రం ఎక్కడో కొడుతుందన్నాయ్. ఎక్కడ కొడుతుంది? ఎక్కడ కొడుతుంది? చూపి, నేను కొడతానండి. ఆ. నీ మందగు ఉందిలే మంచి కాలం ముందు ముందునే. ఒరే, దుబాయ్ ట్రిప్ గురించి మీ అమ్మడితే ఏం చెప్తావురా? నందిని నన్ను నోరు మూసుకుని కూర్చోమందిగా. హ? అంత మాట అందా? ఆ. హ? తను నోరు మూసుకుని కూర్చోమంటే మన నోరు మూసుకుని కూర్చోాలా? అంతేగా మరి. అదేం కుదరదు. ఎక్స్ట్రా మాట్లాడదని వార్నింగ్ ఇచ్చరా, లేకపోతే మనకి పడుతుంది బ్యాండు. అంతేనా? అంతేరా, ఏ మాత్రం తగ్గద్దు. ప్రశ్న లేదు నాన్న. అమ్మ మిమ్మల్ని డామినేట్ చేసి నందిని నన్ను డామినేట్ చేస్తే ఇక మనం ఎందుకు? అవురా, నేను ఎలాగూ మీ అమ్మని మార్చలేను. నువ్వైనా మార్చు. ట్రెండ్ మారుస్తా, వస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను వంగింది దీనికోసం. తండ్రి మీద భక్తి అనుకున్నాను, వంగిది దేనికోసమా? ఛే, ఈ ఇంట్లో నేను ఒక పనికిరాని బొమ్మనైపోయాను. బావా, టీ తాగుతావా కాఫీ తాగుతావా? నీ నెత్తురు తాగుతా. ఆ? చూడు, ఇప్పుడు అమ్మ దుబాయ్ సంగతులు అడిగితే నోరు తెరవద్దు. గుడ్, చెప్పింది బానే గుర్తుపెట్టుకున్నావు. నేను నువ్వు నాకు చెప్పింది చెప్పట్లా, నేనే నీకు చెప్తున్నా. ఏంటిది కొత్తగా? నువ్వు నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. సడన్ గా ప్రత్యేక హోదాలాగా ఈ హోదాల సంగతి ఎందుకు వచ్చింది బావా? నువ్వు మా అమ్మ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. అందుకే ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గర ఏం చెప్పబోతున్నావో ముందు నాకు చెప్పు. అప్పుడు నాకే తోస్తుంది చెప్తాను. అదే వద్దంటున్నాను. ఏంటి నోరు లేస్తుంది? ఎక్కువ మాట్లాడితే చెయ్యి కూడా లేస్తుంది. నీకంత సీన్ లేదు కాని పద. సీన్ కాదు, సినిమాయే ఉంది. చెప్పు. బావా, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. రెచ్చగొడితే ఏం చేస్తావా? నిన్ను అడ్డంగా బుక్ చేస్తా. అది నీ వల్ల కాదు. చూద్దాం. అవును వేణు, మా కొడుకు కోడలు కూడా పొద్దున దుబాయ్ నుంచి వచ్చారు. ఆ బ్రోచర్స్ కూడా తెచ్చి ఉంటారు. తీసుకొచ్చారంట. ఇక నీదే ఆలస్యం.
నువ్వొచ్చి మన ప్లాన్ అప్రూవల్ కి పంపించడమే. ఆ ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను. ఇక వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్లాన్ ఎలా ఉండాలో చెప్తాను. ఓకే. గిరి, ఆ, దుబాయ్లో హోటల్స్ ఎలా ఉన్నాయరా? ఎక్కడుంటాయి? దుబాయ్లోనే ఉంటాయి. నేను అడిగింది ఎక్కడుంటాయని కాదురా, ఎలా ఉన్నాయని అడిగాను. బానే ఉన్నాయమ్మా. అదే మనకి పనికొచ్చి ఏమైనా ఉన్నాయా? కష్టమేమో అనిపిస్తుందమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది నందు. ఏ నందిని, అక్కడ హోటల్ మోడల్స్ మనకు కష్టమా? ఏ పనికి మళ్ళీ వాడన్నాడు అత్తయ్య? ఏయ్, ఏంటా భాష చీపుగా? ఇంతకి నీకేమనిపించింది? అసలు మిమ్మల్ని తీసుకెళ్ళుంటే భలే ఉండేదనిపించింది అత్తయ్య. అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లిన రాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మీ హుందాతనం, మీ టీవీ, మీ స్టైల్ చూసి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పేవాళ్ళు అత్తయ్య. నేను తర్వాత వెళ్ళొచ్చులే గాని, ఇంతకీ హోటల్స్ ఎలా ఉన్నాయి? అడుగుతాడుగా చెప్పు. ఉండండి మావయ్య, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఆలోచించుకోవద్దా? ఆలోచించడానికి ఏముంది, చూసానన్నావుగా. చూశాను, ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవద్దా? ఆ అత్తయ్య, బుజ్జి దుబాయ్ హోటల్ ఉంది, సముద్రపు ఒడ్డున పొడవుగా కట్టారు. అసలు దాన్ని మీరు చూస్తే ట్యాంక్ బండ్లో బుద్ధ విగ్రహం పక్కన అలాంటిదే ప్లాన్ చేద్దామనేవారు. అబ్బబ్బబ్బబ్బా, ఏముందత్తయ్య! గిరి, ప్రెసిడెన్షియల్ సూట్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం... ఓ, అప్పుడు నువ్వు అక్కడ లేవు కదా? ఓకే ఓకే. మనం డిప్లొమాటిక్ సూట్ లో రాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎండి అభిజిత్ రాయ్ తో అత్తయ్య గురించి మాట్లాడినప్పుడు అతను అత్తయ్య గురించి ఏం మాట్లాడారో అత్తయ్యకి చెప్పు. ఓ, అప్పుడు నువ్వు అక్కడ కూడా లేవు కదా? ఆ డిప్లొమాటిక్ సూట్ పక్కన ఒక సింగిల్ బెడ్రూమ్ సూట్ ఉంది అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి సూట్లు ఒక 4 మన హోటల్లో ఉంటే చాలు. ఏం గిరి? ఓ, అప్పుడు కూడా నువ్వు లేవు కదా? ఆ అలాంటి సూట్లు 4. నువ్వు ఆగు నందిని. ఎరా, ఎక్కడికెళ్ళావు నువ్వు? నేనెక్కడికి వెళ్తానమ్మా, తింటూనే ఉండేవాడిని. అబద్ధం అత్తయ్య. ఇలా రావడం, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోవడం, ఎప్పుడో రావడం, మళ్ళీ ఇప్పుడే వస్తానని వెళ్ళిపోవడం. అన్నయ్య, మీ వంట వాళ్ళేరి? వాళ్ళు దుబాయ్ వెళ్ళారు. అరే, అక్కడికి అగ్ని వచ్చాడు. ఎరా, నందిని వదిలి ఎక్కడికెళ్ళావు? ఆ వంటోడి కూతురు దగ్గరికేనా? వంటవాడి కూతురు ఏంటత్తయ్య? నువ్వాగమ్మా, చెప్పరా, ఎక్కడికెళ్ళావు? నందు అసలు వాడు... మీరుండండి, నందిని చెప్తుంది కదా వాళ్ళు లేడని. నువ్వు చెప్పరా. నిజంగా వాళ్ళు అసలు దుబాయ్కి వచ్చినట్టు కూడా నాకు తెలియదమ్మా. నోర్మి. నమస్కారం అమ్మా. నమస్కారం. పంతులు గారు నమస్కారం. రండి. టైంకి వచ్చి బతికించారు. కూర్చోండి. కూర్చోండి. అమ్మా రమ్మన్నారు. అదే హోటల్ శంకుస్థాపనకి ఒక మంచి ముహూర్తం చూడమని. అవును పంతులు గారు, ముహూర్తం చాలా అద్భుతంగా అద్వితీయంగా ఉండాలి. అలాగేనమ్మా, దివ్యమైన ముహూర్తమే చూస్తాను. ఎలా కొట్టాను దెబ్బ? చూడవే, నాకు టైం రాకపోదు, నిన్ను ఇరికించకపోను. నీకంత సినిమా లేదమ్మా. చూద్దాం. అమ్మా, డిసెంబర్ 29న దివ్యమైన ముహూర్తం ఉంది. భలే, ఆ రోజు నా చెల్లెలు పుట్టినరోజు. అది దివ్యమైన ముహూర్తం ఏంటి? ఆ రోజు చాలా దౌర్భాగ్యమైన రోజు. ఆ రోజు తప్ప ఏ రోజైనా పర్వాలేదు, అమావాస్య రోజైనా పర్వాలేదు, ముహూర్తం పెట్టి నాకు ఫోన్ చేయండి. అలాగే అమ్మా. పంతులు గారు, మీరు వేరే ఏ ముహూర్తం పెట్టినా అమ్మగారు మీకు 10,000 ఇస్తారు. కానీ మీరు 29నే ఫిక్స్ చేస్తే నేను 25,000 ఇస్తాను. ఈ విషయం అమ్మగారికి చెప్తే 50,000 ఇస్తారు. వద్దండి, మీరు వెళ్ళండి. అమ్మో,
కొంప ముంచేటట్టున్నాడు. అదేంటి మావయ్య, అత్తయ్య డిసెంబర్ 29th అంటే తిడుతుంది, హే. మీరేమో అదే డేట్ కావాలంటున్నారు. హే. కొంపదీసి అది మీ బర్త్డేనా ఏంటి? ఒసే రాక్షసి, ఆ రోజు మీ అమ్మ బర్త్డేనే. కూతురికి తల్లి బర్త్డే తెలీదా? చిచి. అవును కదా, ఈ దుబాయ్ స్ట్రిప్ లో పడి మా అమ్మ బర్త్డేనే మర్చిపోయాను మావయ్య. నా చెల్లెలు పుట్టినరోజు నాడే హోటల్ శంకుస్థాపన జరుగుతుందని సంబరపడ్డాను. కానీ బాధపడకండి నాన్న, ఆ రోజు మనం అత్తయ్య ఇంటికి వెళ్దాంలేండి. కాదురా, నా మనసులో ఒకటే ఒకటి అనిపిస్తోంది. నా చెల్లెలు పుట్టినరోజు నా ఇంట్లో, నా కళ్ళెదుట, నా సమక్షంలో జరగాలి. అయితే ఓ 2 పెగ్గలేసి పడుకోండి. అత్తయ్య బర్త్డే మన ఇంట్లోనే జరిగినట్టు మీకు కల వస్తుంది. నో, కల్లో కాదు, నిజంగా జరగాలి. ఎలా చేస్తారు మావయ్య? అదేదో నువ్వే చేయాలమ్మా. చూడు, 2 రోజులు మీ ఇంట్లో ఉండి మీ అత్తయ్యకి దుబాయ్ చూపించావు. అలాగే ఏదో ఒకటి చేసి నా చెల్లెలు పుట్టినరోజు ఈ ఇంట్లో జరిగేటట్టు చూడమ్మా. ప్లీజ్ మా, నీకు పుణ్యం ఉంటుంది. సరే, ఆలోచిస్తా. అంతకన్నా ముందు అత్తయ్యను నేరుగా అడిగేస్తా. ఏమని? చెప్పను, అడిగొచ్చాక చెప్తా. బంగారం, జాగ్రత్త. ఆహాహా, ఇప్పటిదాకా బాబు కొడుకులిద్దరు మనసులో నన్ను బండ బూతులు తిట్టుకున్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు అవసరం మీది గనక బంగారం, వెండి, ప్లాటినం అంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. వదిలేయమ్మా, ఏదో నీ టాలెంట్ ని ఇదిగో వీడే అండర్ ఎస్టిమేట్ చేశాడు. అలా రండి దారికి. నేను అత్తయ్యతో చర్చలు జరిపొస్తాను, అందాక వెయిట్ చేస్తుండండి. ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవుతుందో లేదో అని డౌట్ ఉన్నప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలి బావా. సక్సెస్ అవుతానని గ్యారంటీ ఉన్నప్పుడు చెప్పక్కర్లేదు. ఓకే ఓకే, నువ్వు గ్రాండ్ సక్సెస్ అవుతావు, వెళ్ళు. థ్యాంక్ యూ. అత్తయ్య, ఏంటి డిసెంబర్ 29 అనగానే అలా అయిపోయారంట అత్తయ్య. ఆ రోజు అంత నిజమైన రోజా? ఏదోలే, ఇప్పుడు ఆ రోజు సంగతి ఎందుకు గాని